చంద్రబాబు గారి విధానం ఫాలో అయి ఉంటాడు. బాబు గారు నిన్న మొన్న కూడా మీటింగ్లో చెప్తుంటారు కదా, మనది పార్టీ కార్యకర్తల పార్టీ, మీరే మా నాయకులు అని చెప్తుంటారు కదా. అంటే చెప్పడానికి బాగుంటాయి అవి. అది కూడా అంతే, అంత మించి ఉండదు. ఇప్పుడు అన్నామలై నాయకుడిగా కాకుండా ఎవడో సాధారణ కార్యకర్త నాయకుడికి ఎందుకు అనుకుంటారు. ప్రాక్టికల్గా ఏంటంటే ఈ కమ్యూనిస్టులు అయినా సరే మనం ఆ యంగ్స్టర్గా ఉన్నప్పుడు మనకు కూడా ఇట్లాంటి ఆలోచనలు చాలా వస్తాయి. అన్నామలైకి ఇప్పుడు రాజకీయ యంగ్స్టర్ కదా, కొంచెం ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి, అంత మించేం లేదు అక్కడ. అతను ఏంటంటే ఒక్క ఆస్పెక్ట్లో అన్నామలై దగ్గర నాకు నచ్చింది ఏంటంటే, ఇవాళ చుట్టూ మడిగట్టు కూర్చుని కార్యకర్త వేరు నేను వేరు, కేవలం ఉపన్యాసాలకు మాత్రమే కార్యకర్త అన్నట్టు కాకుండా మీటింగ్ అయిపోయాక కార్యకర్తలోకి వెళ్ళి నుంచునే మనిషి, కార్యకర్తలతో మాట్లాడే మనిషి నిరంతరం, అది అన్నామలై దగ్గర ఉన్న ఒక పాజిటివ్. రెండోది ఏంటంటే, రాజకీయం అంటే కేకలు ఇయ్యడం, అరవడం, జెండాలు పుచ్చుకుని తిట్టడం, వాణి బూతులు తిట్ట, ఈయన బూతులు తిట్ట, సోషల్ మీడియాలో తిట్ట, లేకపోతే బయట ప్రెస్ మీట్లు పెట్టి తిట్టడం అనే కాన్సెప్ట్ చేయడు అతను. మాట్లాడేటప్పుడు కన్స్ట్రక్టివ్గా మాట్లాడతాడు, అవతల వాళ్ళ పట్ల కూడా ఇది గారు లాంటి విధేయతను ప్రదర్శిస్తాడు. అది బాధ్యతాయుతమైనటువంటి రాజకీయం చేస్తాడు. నోటికొచ్చిన కారు కోతలు కుయ్యడు, ఊరికూరికి అరపుడు కేకలు ఉండవు. మూడవ కాన్సెప్ట్ ఏంటంటే, రాజకీయపు దశని మార్చాడు. మనకి రాజకీయాల్లో సేవాభావం ఉండడం వేరు. సేవాభావం అనేటటువంటిది పార్టీలో ఒక అంతర్లీనమైన ఒక శక్తిగా. ఒకప్పుడు కాంగ్రెస్ సేవాదళ్ళు ఉండేది. ఏమిటి దాని స్ఫూర్తి అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు. భారతీయ జనతా పార్టీ అనుబంధంగా ఆర్ఎస్ఎస్ అనేది వాళ్ళ ఉద్దేశం.